ఆల్, వెల్కమ్ టు రైస్ టాక్స్. మీరు గనక ఈ పాడ్కాస్ట్ వీడియో చూసినట్టయితే దీనికంటే ముందు ఒక 2 అమేజింగ్ వీడియోస్ చేశామండి. ఫస్ట్ వీడియో వచ్చేసి బిలీఫ్ సిస్టమ్ గురించి, సెకండ్ వన్ వచ్చేసి ఒక పిల్లవాడి యొక్క మార్క్స్ సడన్ గా అప్పుడో చదివిన పిల్లవాడి యొక్క మార్క్స్ తగ్గిపోయాయని చెప్పేసి చాలా మంది ప్రాబ్లమ్ షేర్ చేస్తే దానికి ఒక సొల్యూషన్ కూడా చెప్పామండి. ఎవరైతే ఆ 2 వీడియోస్ చూడాలో ఖచ్చితంగా ఆ వీడియోస్ చూడండి. ఈ వీడియోలో మనం ఇంకొక అద్భుతమైన టాపిక్ తోటి వాళ్ళు డిస్కషన్ స్టార్ట్ చేయబోతున్నామండి. నమస్కారం అండి సుబ్బరావు సార్. నమస్తే అండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. మనం స్టార్ట్ చేసిన 2 వీడియోస్ తోటి చాలా రీచ్ వచ్చింది. అసలు నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి, నెంబర్ ఆఫ్ కామెంట్స్ వస్తున్నాయి, చాలా హ్యాపీగా ఉంది. సో ఈ రోజు మనం ఐడెంటిఫై చేసిన సెకండ్ టాపిక్ ఏంటి, దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సరే అండి. సో ఈ రోజు మనం మాట్లాడకపోయే సెకండ్ ఇష్యూ ఏంటి అంటే, ఫస్ట్ నెంబర్ 1 ఇష్యూ ఆల్రెడీ మనం ప్రీవియస్ దానిలో మాట్లాడాం. డిక్లైన్ ఇన్ అకాడమిక్ పెర్ఫార్మెన్స్. ఈ సెకండ్ ఇష్యూ ఏంటి అంటే, ఒక అగ్రెసివ్ బిహేవియర్ అనేది పిల్లల్లో పేరెంట్స్ చూస్తుందని చెప్పి అడుగుతున్నారు. సో దానికి మన ఎక్స్పీరియన్స్ తో కూడుకున్న సొల్యూషన్ ఇద్దామని చెప్పేసి రిస్కీ అండ్ అగ్రెసివ్ బిహేవియర్. ఎస్, ఇక్కడ నేను రిస్కీ అండ్ అగ్రెసివ్ బిహేవియర్ ని పేరెంట్ డిఫైన్ చేసినప్పుడే నాకు కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి. ఏమిటి అబ్జెక్షన్స్ అంటే, మీ పిల్లవాడి బిహేవియర్ అగ్రెసివ్ అని ఎందుకు అనుకుంటున్నారు, ఎందుకు అడుగుతున్నానంటే అనిరుద్, ఈ క్వశ్చన్ ఇప్పుడు పేరెంట్స్ ప్రశాంతంగా ఉన్నటువంటి పేరెంట్స్ అనుకోండి, వాళ్ళు పిల్లలు కొంచెం ఎక్కువ మాట్లాడుతుంటే అది పెద్ద ఇష్యూ కింద ఉంటుంది. అవును, అరే వీడేంటి అని. పేరెంట్స్ నేచర్ కూడా అగ్రెసివ్ గా ఉందనుకోండి, పిల్లవాడిది ఆ అగ్రెసివ్ ఉన్నప్పటికీ పెద్దగా పట్టించుకోవాలి. అంటే ఇది నేను చెప్తున్నది అంటే రిలేటివ్ గా మనం చూస్తూ ఉంటాం. సో ప్రతి పిల్లలు ఒకలా ఉండరు. ఒకరు కామ్ గా ఉంటారు, ఒకరు అగ్రెసివ్ గా ఉంటారు, ఒకరు గట్టిగా మాట్లాడతారు. సో ఇలా రకరకాలుగా ఉంటాయి. కానీ ఈ బిహేవియర్ని మనం డిఫైన్ చేసేటప్పుడు, అంటే నేను ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, కొంతమంది తెలియకుండా లేబుల్ చేస్తారు. ఉదాహరణకి 2 పిల్లలు ఉంటే, ఒక పిల్లవాడు సైలెంట్ గా ఉంటాడు, అంటే సమానంగా మాట్లాడతాడు. ఇంకో పిల్లవాడు ఎక్కువ మాట్లాడతాడు, చాలా ఉత్సాహంగా మాట్లాడతాడు, ఎనర్జీగా మాట్లాడతాడు. అప్పుడు వీళ్ళు తెలియకుండానే ఒక లేబుల్ వేస్తారు. ఎలా లేబుల్ వేస్తారు? రెండో పిల్లవాడు ఎక్కువ మాట్లాడుతున్నాడు కాబట్టి వాడు ఎక్స్ట్రావర్ట్ అని. సో వాళ్ళ దృష్టిలో కూడా రిలేటివ్ గా చూస్తాం. అందుకని నేను అంటే పిల్లల్ని ఎప్పుడు కూడానండి ఒక మంచి ముద్ర వేసినప్పుడు అది కొంత హెల్ప్ చేస్తుందేమో, కానీ చెడు ముద్ర వేసేటప్పుడు అది చాలా ప్రమాదాన్ని తీసుకొస్తుంది. దానికోసమే నేను ఇప్పుడు ఇదంతా నేను మాట్లాడుతున్నది. కాబట్టి మీ ఇంట్రొడక్షన్ కూడా అంటే ఇది ఒక పేరెంట్స్ యొక్క వైఖరి కూడా మారాలి. ఆ చూసేటువంటి దాంట్లో మనం మార్పు ఉండాలన్నమాట అండి. అంటే మనం ఏ కోణంలో మనం చూస్తున్నాము, ఏ కోణంలో మనం అది అంటున్నాము, మీరు చెప్పిన మాట వినకపోతే మాత్రమే అంటున్నామా, ఎందుకు వినట్లేదు, అంటే ఇలా రకరకాల కారణం, అంటే ఏ లెన్స్ నుంచి మనం చూస్తున్నాం అనేది నా ఉద్దేశం. ఇప్పుడు నేను చెప్పేటువంటిది అసలు రిస్కీ అండ్ అగ్రెసివ్ బిహేవియర్ మనం ఎలాగా అంటే, కొంతమంది చాలా బిగ్గరగా మాట్లాడుతూ ఉంటారు, చాలా దూకుడు స్వభావంతో ఉంటారు, చేతులతో చేస్తూ ఉంటారు, చెప్పిన మాట ప్రతిదానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఒక కమ్యూనికేషన్ లేకుండా, ఒక కన్స్ట్రక్టివ్ వేలో మాట్లాడకుండా ప్రతిదానికి వ్యతిరేకంగా మాట్లాడుతారు, చిన్నదానికి అసహనంతో ఉంటారు. సో ఇలాంటివి జరుగుతున్నప్పుడు దాన్ని మనం ఈ కోవకి మనం దాన్ని డిసైడ్ చేయొచ్చు అండి. సో దాన్ని మనం చూడాలి అని నేను చెప్తున్నటువంటిది. ప్రతి పిల్లలకి కూడా ఏజ్ అప్రాప్రియేట్ గా కొన్ని లక్షణాలు ఉంటాయి. ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ వరకు పర్వాలేదు, ఆ లైన్ కి క్రాస్ అవుతున్నప్పుడు మాత్రమే మనం దాన్ని గమనించాలి. నిన్నటి వరకు ఉన్నటువంటి పిల్లవాడు టీనేజ్కి వచ్చిన తర్వాత ఖచ్చితంగా కొంత ఇంటర్వెల్స్ లో మార్పు వస్తుంది. అంటే వాళ్ళు అగ్రెసివ్ ఇంటర్వెల్స్ లో మార్పు వస్తుంది సహజం. అది ఆ స్థాయిని దాటి వెళ్ళినప్పుడే దాన్ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది అనేది నా ఉద్దేశం. ఇక రిస్కీ బిహేవియర్స్ లేదా అగ్రెసివ్ దానికి వచ్చేటప్పటికి మనం చూడాల్సినటువంటి రకరకాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే ఫిజికల్ గా అగ్రెసివ్ గా ఉంటారు, అంటే గుద్దటము, లేకపోతే వేరే వాళ్ళతో పోట్లాడటము అన్నెసెసరీగా అవసరమైనప్పుడు దెబ్బలాడవలసినటువంటిది అవసరం ఎంతైతే ఉందో, అవసరం లేనప్పుడు అగ్రెసివ్ గా ఉండటం కూడా అంతే తప్ప. రెండు, ఎందుకంటే మీ పిల్లలకి వాళ్ళ వాతావరణం మీరింట్లో ఉన్నట్టుగా ఉండదు. బయట వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు రకరకాల ఉంటాయి. సో దాన్ని అర్థం చేసుకుని వాళ్ళు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో కాబట్టి రెండింటికి కూడా ఎక్స్పోజర్ అవసరం. కాకపోతే కీ ఈజ్ ద బ్యాలెన్స్. ఫిజికల్ అగ్రెసివ్ బిహేవియర్ ఒకటి ఉంటుందండి. రెండోది వెర్బల్ అగ్రెషన్ ఉంటుందండి. మాట్లాడేటప్పుడు
వాళ్ళు చూపించేటువంటి అగ్రెషన్ ఉంటుంది. అది రెండోది మనం చూడాల్సినటువంటి. రిలేషనల్ అగ్రెషన్ కూడా ఉంటుంది. రిలేషనల్ అగ్రెషన్ అంటే ఫ్రెండ్స్‌తో కోపపు అవరు. ఇమ్మీడియేట్‌గా మారుస్తూ ఉంటారు. ఆ రిలేషన్ ఫార్మ్ చేయరు. లేదా వీళ్ళ కోణంలో ఆలోచించి ప్రతిసారి వాళ్ళతో తగాదాలు పడుతూ ఉంటారు. రిలేషనల్ అగ్రెషన్. నెక్స్ట్ అండి రిస్కీ బిహేవియర్. వాళ్ళు సైకిల్ తొక్కేటప్పుడు కానివ్వండి, లేదా కొంత పెద్ద పిల్లలైతే బండి నడిపేటప్పుడు కానివ్వండి, లేదా కారు నడిపేటప్పుడు కానివ్వండి. సో రిస్కీ బిహేవియర్ వచ్చేస్తుంది. సో ఇవి స్వతహాగా కొంత ఉన్నప్పటికీ కూడా అది పరిధి దాటి వెళ్తునేటప్పుడు దీన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. దానికి సరైనటువంటి విధంగా తర్ఫీదు ఇవ్వకపోతే ఏమవుతుంది? ఏమి నష్టాలు వస్తాయి? అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఇందాక చెప్పాను. రిలేషనల్ అగ్రెషన్ ఉందనుకోండి. వీళ్ళకి ఫ్రెండ్స్‌తో ఇబ్బంది అవుతుంది. వీళ్ళ చుట్టూ నలుగురు మంచి ఫ్రెండ్స్ అనేటువంటి వాళ్ళు ఉండరు. కరెక్ట్. మరి అక్కడితో ఆగిపోద్ది కదా! రేపొద్దుట మ్యారేజ్ అవుతుంది. మరి ఎవరైతే వచ్చారో వాళ్ళతో ఎలాగా వాళ్ళు కోపప్ చేసుకోగలుగుతారు? వాళ్ళతోటి వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఒక ఫ్యామిలీతోని. కుటుంబం, ఒక సొసైటీ, హా! ఒక సొసైటీకి ఎఫెక్ట్ అవుతుంది. సో ఇది లైఫ్ లాంగ్ ఒక కరెక్ట్. ఇబ్బందిని ఎదుర్కొంటారండి. అంటే ఆ బ్యాలెన్స్ అనేటువంటిది మనం ఇవ్వకపోతే, మనం అలవాటు చేయకపోతే ఏమవుతుందంటే చాలా సమస్యలు కూడా మనం చూస్తూ ఉన్నాం. వెర్బల్ అగ్రెషన్ కూడా అంతే. వీళ్ళు పనిచేసే చోట ఫ్రెండ్సే కానక్కర్లేదు. వీళ్ళు ఎక్కడికెళ్ళినా సరే. అంటే ఆ తీరు అనేటువంటిది సరిగా లేనప్పుడు అది కూడా వాళ్ళకి ఇబ్బందిని తీసుకొస్తుంది. ఈవెన్ దో వాళ్ళు టాలెంటెడ్, టాలెంటెడ్ అయినప్పటికీ కూడా ఈ బిహేవియర్ వల్ల వాళ్ళకు కొత్త ఆపర్చునిటీస్ కూడా లూజ్ అవుతారు. రావాల్సిన వాల్యూ రాదు. కరెక్ట్. నెక్స్ట్ పర్సనల్ అగ్రెషన్ అనుకున్నాం. సో దీని వల్ల వచ్చేటువంటి సమస్యలు ఏమిటంటే కొంతమంది అనుకోనివి జరిగినప్పుడు, చాలా డిప్రెషన్ వచ్చినప్పుడు, లేదా యాంగ్జైటీ ఫీల్ అయినప్పుడు, జీవితంలో అన్ని అనుకున్నట్టు జరగవు కదా. ఈ ఫిజికల్ అగ్రెషన్ ఉన్నటువంటి వాళ్ళు చాలా కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళకి వాళ్ళు స్వతహాగా హర్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సూసైడల్ థాట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా కన్సీక్వెన్సెస్. అంటే ఇది ఏ స్థాయిలో వెళ్తాయి అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఆ రోజు ఉన్నటువంటి సందర్భాలను బట్టి ప్రేరేపించడం జరుగుతుంది. కాకపోతే బేసిక్గా ఈ నేచర్ ఉన్నప్పుడు ఇలాంటివి జరగటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనేటువంటిది మనం అంటే గమనించి ముందుకి అంటే చిన్నప్పుడే మనం ప్రాపర్ వేలో చెప్పగలిగితేనండి ఖచ్చితంగా మార్పు వచ్చేస్తుందండి. పిల్లలు నేను వందల మందిని మనం చూస్తూ ఉంటాం. సో ఇది ఈ పర్టికులర్ టాపిక్ వచ్చేటప్పటికి రిస్కీ అండ్ అగ్రెసివ్ బిహేవియర్కి నాకన్నా కూడా యాజ్ ఏ మైండ్ఫుల్ కోచ్గా మంత్లీ చాలా మంది పేరెంట్స్ పిల్లలు కూడా వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ రిస్కీ అగ్రెసివ్ బిహేవియర్తో మీరు ఇచ్చేటువంటి ట్రైనింగ్ కానివ్వండి, లేకపోతే మెడిటేషన్ కానివ్వండి, రోజువారీ అంటే టీనేజర్స్లో కూడా ఆ ప్రశాంతతని తీసుకురావటంలో చేసేటువంటి ప్రయత్నం, రైట్? సో మీకు వచ్చినటువంటి కేస్ స్టడీస్ అని ఏదైనా 1-2 కేస్ స్టడీస్ పంచుకుంటే ఈ డిస్కషన్కి మరింత వాల్యూ యాడ్ అవుతుంది. ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టేజ్ ఏంటి అంటే ఇప్పుడు మనం సొల్యూషన్ పార్ట్లోకి వెళ్ళబోతున్నాము. ఇది మెయిన్గా వెరీ మచ్ యూస్ఫుల్ అండి. సో జనరల్గా ఏంటి అంటే సైకాలజీలో ఒక కాన్సెప్ట్ ఉంటుంది, దాన్నే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఇప్పుడు పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ మేజర్గా వాళ్ళు చూసేది ఏంటి అంటే ఇంటెలిజెన్స్ కోషెంట్ గురించి మాట్లాడతారు తప్ప ఎమోషనల్ కోషెంట్ గురించి మాట్లాడతారు చాలా తక్కువ మంది. సో ఎమోషనల్ కోషెంట్ ని బ్యాలెన్స్ చేసేది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అన్నమాట. ఇది ఫస్ట్ టైం డానియల్ గోల్మెన్ అనే పర్సన్, ఈయన అమెరికన్ సైకియాట్రిస్ట్ అండ్ సైకాలజిస్ట్ అనమాట. ఆయన ఆల్సో ఆథర్ కూడా. ఆయన ఒక మంచి బుక్ రాశారు ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అది మేము యూపీఎస్ స్టూడెంట్స్ కి ట్రైన్ చేసేటప్పుడు నేను చదవడం కానీ ఆర్ మైండ్ఫుల్నెస్ లో ట్రైనింగ్ ఇచ్చేప్పుడు కానీ అది చాలా యూజ్ అవుతుంది అనమాట. దీనిలో ఇట్లాంటి అగ్రెసివ్ బిహేవియర్, రిస్కీ బిహేవియర్ కి మాత్రం ఒక 3 రీజన్స్ అనేది నేనైతే ఐడెంటిఫై చేసేసాను. ఎందుకంటే మనం చాలా మంది స్టూడెంట్స్ మనం కౌన్సిలింగ్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు అర్థమైంది ఏంటంటే 3 థింగ్స్ ఉన్నాయి. మీరు ఇప్పుడు వీడియో చూసే పేరెంట్స్ మీరు ఐడెంటిఫై చేయండి 3 థింగ్స్ లో ఏదైనా జరిగిందా అని చెప్పి. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే వాళ్ళకి ఏదన్నా ట్రామా హిస్టరీ ఉందా. ట్రామా హిస్టరీ అంటే చిన్నప్పుడు వాళ్ళని కొంచెము లాస్ గానీ వాళ్ళని కొంచెం అబ్యూజ్ చేయడం కానీ ఎవరన్నా పేరెంట్సే కాదు, బులియింగ్ గానీ వాళ్ళ ఫ్రెండ్స్ గానీ రిలేటివ్స్ గానీ వాళ్ళకంటే ఏజ్ పైన కజిన్స్ గానీ వాళ్ళు ఏమన్నా వాళ్ళని అబ్యూజ్ చేశారా. అట్లాంటి ట్రామా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక రిటాలియేషన్ మోడ్ లోకి వెళ్ళిపోతారు అనమాట. మేము కూడా అటాక్ చేస్తేనే, నేను కూడా స్ట్రాంగ్ గా ఉంటేనే వాళ్ళని ఏం చేయాలి అనుకుంటారు. బట్ అది స్ట్రాంగ్నెస్ కాదు, అదొక వీక్నెస్. ఇది హిస్టరీ ఆఫ్ ట్రామా ఉందో చూడండి. సెకండ్ వచ్చేసి ఏంటి అంటే ఎక్స్పోజర్ టు ద వైలెన్స్. మీకు అందరూ తెలుసు, ఇప్పుడు మనం చూసిన మూవీస్ గానీ, సోషల్ మీడియా గానీ, గేమ్స్ గానీ అన్ని కూడా వైలెన్స్ కి దారి తీసే ఉన్నాయా, దాని వల్ల వైలెన్స్ వస్తుందని చూడాలి. ఎందుకంటే అది ఒక హీరోయిక్ బిహేవియర్ అనుకోవచ్చు.
అయిపోయింది, అది నార్మలైజ్ చేసేసారు. మనం ఇప్పుడు కూడా ఈ మధ్య సినిమాస్లో మనం మనం చూస్తే మనం మూవీస్ చూస్తే ఆ, సినిమా అంతా హీరో అగ్రెసివ్ ఉండి లాస్ట్ లో కొన్ని మోరల్ థింగ్స్ చెప్పొచ్చు, ఉమ్, బట్ ఆ అగ్రెసివ్నెస్ చూసి హీరోయిక్ అనుకోవడం రాంగ్ అండి. yes, yes. మనం ఎక్కడ అగ్రెసివ్ ఉండంటే నాకు తెలిసి అయితే మిలిటరీ వాళ్ళైతే వీ క్యాన్ బి అగ్రెసివ్ అండి. ఉమ్. వాళ్ళు ఎందుకంటే దేశాన్ని కాపాడతారు కాబట్టి అవును. ఆ అగ్రెసివ్నెస్ ఉండాలి Yes, తప్ప yes. మనం బీయింగ్ ఇన్ ద సొసైటీ మనం చేసిన సాఫ్ట్ వర్క్ కి అగ్రెసివ్నెస్ అనేది అది హీరోయిక్ కాదు, కాదు. అది నెగటివ్. మూడోది వచ్చేసి ఏంటి అంటే అనేబుల్ టు మేనేజ్ దేర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అన్నమాట. ఉమ్, అదే సో ఇది మనకు వచ్చిన దానిలలో కొన్ని థింగ్స్ లో చిన్న ఏజ్ ఉన్న పిల్లలు ఈ అగ్రెసివ్నెస్ కి వెళ్ళిపోతున్నారు అనమాట. ఉమ్, చెప్పింది వినకపోవడం, ఉమ్, నువ్వు చెప్తేనే వినాలా అనడం, ఉమ్. లేకపోతే మదర్ అయితే ఫాదర్ నువ్వు చెప్పింది ఫాదర్ విన్నారు నేను ఎందుకు వినాలని, అంతే కదా. Correct, లేకపోతే ఫాదర్ ని correct. మదర్ నువ్వు చెప్పింది ఆ వినవు కదా, మోడల్ నేను ఎందుకు వినాలి? బిహేవియర్ ఇంట్లో లేకపోవడం వల్ల లేకపోవడం. కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లో మార్పు వస్తుంది. అవును. మీరు చెప్పిన last మనం ఏంటి అంటే Hmm. సెవరల్ మైండ్ఫుల్నెస్ టెక్నిక్స్ Hmm. తోటి లేకపోతే మెడిటేషన్ తోటి ఏంటంటే స్లోగా ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వాళ్ళలో ఏమి ఇన్కల్కేట్ చేస్తామంటే ఇది రైట్ బిహేవియర్ కాదని చెప్పేసి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అగ్రెసివ్నెస్ ఉండొచ్చు లోపల, కానీ అది చెప్పే విధంగా కూడా వాళ్ళు వేరేలా చెప్పొచ్చు. సెల్ఫ్ యాక్సెప్టెన్స్ తీసుకొస్తారు. కరెక్ట్. అంటే నేను ఇది చెయ్యను అనే విషయము నేను చెయ్యను పో అని చెప్పొచ్చు, నేను ఎందుకు చేయదలుచుకోలే కూడా చెప్పొచ్చు. సో మనము మన దగ్గర ఉన్నది అంతా ఏంటి అంటే మనం స్టూడెంట్స్ ని పిల్లల్ని కానీ అలా ట్రైన్ చేయొచ్చు, అది కూడా విత్ నెంబర్ ఆఫ్ ఇది ఇట్స్ అ కైండ్ ఆఫ్ థెరపీ అనొచ్చు. మనమేమి పెద్ద పెద్దగా సైకాలజిస్ట్ లాగా అలా చెప్పట్లేదు, ఇట్స్ అన్ ఈజీ వే. అండ్ ఇక్కడ ఒక ఏంటి అంటే మేము చేసే ట్రైనింగ్ లో ఒక బెస్ట్ థింగ్ ఏంటి అంటే ప్రతిసారి కూడా ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి కూడా మా దగ్గర రావడం కాదండి, వాళ్ళే సెల్ఫ్ గా వాళ్ళకి వాళ్ళు దే కెన్ కోచ్ దెమ్ సెల్ఫ్. చెప్పాలంటే కోచింగ్ అనేది పెద్ద వర్డే, బట్ వాళ్ళకి వాళ్ళు ఎమోషన్ ఇంటెలిజెన్స్ మేనేజ్ చేయడం వల్ల వాళ్ళకి వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. అది మేము ఇచ్చేది అంతే తప్ప ప్రతిసారి ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి మా దగ్గర రండి లేకపోతే ఇంకొక సైకాలజీ దగ్గర పోనేది మా ఉద్దేశం కాదు. సో ఐ థింక్ ఇది ఒక ఇండివిజువల్ కేస్ బేస్ మీద మనం సాల్వ్ చేయొచ్చు. అండ్ ఎవ్రీ వీక్ మనం ఆల్రెడీ ఓపెన్ కూడా ఇలాంటి కౌన్సిలింగ్స్ కి వాటికి కూడా అలా చేయొచ్చు సార్. గ్రేట్ అనిరుద్, ఎందుకంటే చాలా సింపుల్ గా 3 పాయింట్లు చెప్పారు. చూసారు కదండి, ఇప్పుడు ఇది ఎప్పుడైనా సరే ఈ రిస్క్ అగ్రెసివ్ బిహేవియర్ అనేటువంటిది ఇట్స్ నాట్ అ ఫెయిల్యూర్ అండి, ఇట్స్ ఎ స్ట్రగుల్. కరెక్ట్. యువర్ చైల్డ్ ఇస్ ఇన్ ఎ నీడ్ టు హ్యాండిల్ దట్ స్ట్రగుల్ అనమాట అండి. సో ఇప్పుడు మేము చెప్పినట్టుగా మేము చెప్పేటువంటిది మేము ఇచ్చేటువంటి థెరపీలో ఏముంటుంది అంటే వాళ్ళని సెల్ఫ్ రిలయంట్ చేయటం. మనం చెప్పినంతసేపు మారారండి, ఆ మార్పును మనం జీవించినప్పుడు మాత్రమే ఖచ్చితంగా ఆ మార్పు వాస్తవంలోకి వస్తుందండి. సో వాళ్ళని సెల్ఫ్ రిలయంట్ చేయాలి అంటే ముందు సెల్ఫ్ యాక్సెప్టెన్స్ ఉండాలి. సెల్ఫ్ యాక్సెప్టెన్స్ చేయాలి అంటే ఆ ఎకోసిస్టమ్ ఉండాలి, ఆ మోడల్ బిహేవియర్ కానివ్వండి, లేదా అక్కడ కావలసినటువంటి వ్యవస్థల మార్పు. అందుకే మేము ప్రతిదీ చెప్పేటువంటిది స్టూడెంట్ అంటే ఒక్కడే కాదు, స్టూడెంట్ గురించి ఇటు టీచర్ ఇటు పేరెంట్స్ వ్యవస్థ అందరూ కూడా పాటుపడుతున్నది స్టూడెంట్ గురించే. సో అందరూ కూడా మనమందరూ కూడా హ్యాండ్ టు హ్యాండ్ వెళ్ళగలిగితే ఆ మార్పు చాలా సులువుగా మన ముందుకు వస్తుందండి. దీనిలో మీకు సహాయం కావాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ అనిరుద్, చాలా బాగుంది ఈరోజు డిస్కషన్. ఇది ఎందుకంటే పర్టికులర్లీ టీనేజర్స్లో చాలా ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. చాలా మనకు వచ్చేటువంటి వాళ్ళలో కూడా 75% ఈ సమస్యతో వస్తూ ఉంటారు. మా వాడు మొన్నటి వరకు బాగానే ఉన్నాడండి, అగ్రెసివ్ బిహేవియర్తో ఉన్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మనం కూడా ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ చేసి చాలా మందికి మనం బెనిఫిట్ చేస్తాం సార్. ఎందుకంటే ఓన్లీ మన ఇంటర్నల్ గా మన దగ్గరకు వచ్చే వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయకుండా మనం ఈ అవేర్నెస్ అనేది అందరికీ క్రియేట్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళు ఖచ్చితంగా 90% పేరెంట్స్ ఎస్ ఇలాంటి బిహేవియర్ మేము చూసాం అనుకునే వాళ్ళకి మనం ఈజీ హెల్ప్ చేయగలుగుతాం. ఎందుకంటే ఆల్రెడీ మనం ఓవర్లోడెడ్ విత్ అవర్ వర్క్, కాకపోతే ఇట్స్ అవర్ డ్యూటీ లా చేస్తున్నాం మనము. ఎవ్రీ వీక్ కూడా మన పేరెంట్స్ తో మాట్లాడడం కానీ కౌన్సిలింగ్ కానీ అండ్ సింపుల్ టెక్నిక్స్ తోటే మనం సాల్వ్ చేయగలుగుతున్నాం కాబట్టి ఐ థింక్ ఇట్ విల్ బి బెనిఫిషియల్ ఫర్ దెం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.